వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 21వ సంకీర్తన 3వ చరణం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. మరొకసారి దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న వాగ్దానాల పట్ల, శ్రేయస్కరమైన ఆశీర్వాదాల పట్ల దేవుడు మన పట్ల చూపించే ప్రేమ అంతటినీ తెలియజేసే వచనం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన కృపంతటిని మనం జ్ఞాపకం చేసుకోవటానికి వాక్య భాగంలో నుండి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఓపెనింగ్ ఇన్నింగ్స్. ఇది ప్రారంభోత్సవం అని చెప్పొచ్చు. ఎక్కువగా క్రికెట్ ఆటలో సాధారణంగా వాడే భాష. ఎందుకు ఓపెనింగ్ ఇన్నింగ్స్ అని మీకు జ్ఞాపకం చేశానంటే, మనము దేవుణ్ణి ఎదుర్కొనట్లేదు, కానీ దేవుడే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొనుచున్నాడు, మన వైపుకు వస్తున్నాడు అని రాయబడింది. ఎవరి కొరకు రాయబడింది ఈ మాట అంటే, మొదటి చరణంలో రాయబడింది, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. దావీదు రాజుకి దేవుడు చూపించిన కృపను మన పట్ల కూడా చూపించేవాడు. ఆయనే ఆశీర్వాదాలతో ఎదుర్కొనటానికి వస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనము దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, దానిని బట్టి ప్రేమ వెల్లడపరచబడుతుంది అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఓవర్ఫ్లోయింగ్ ద బ్లెస్సింగ్స్, పొంగి పొర్లుతున్న ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అన్న మాట రాయబడింది. ఇంగ్లీష్లో యు మీట్ హిమ్ విత్ రిచ్ బ్లెస్సింగ్స్ అనే మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చాలా అమూల్యమైన, ఉన్నతమైన, ఘనమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు అన్న మాటను కూడా గ్రహించాలి. మూడో విషయం, ఇట్ ఈజ్ ఎ అవుట్ స్టాండింగ్ కింగ్స్. అత్యుత్తమ రాజుల కొరకు దేవుడు ఎదుర్కొనబోతున్నాడు, వారి తలల మీద కిరీటాలు ఉంచబోతున్నాడు అన్న వాక్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకీ దావీదు రాజుకు మాత్రమే కాదు, మొదటి వచనంలో రాయబడినట్లుగా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. ఇది దావీదుకి చెందింది మాత్రమే కాదు, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్న మన పైన కూడా దేవుడు అదే అనుగ్రహాన్ని, అదే అభిమానాన్ని, అదే రకమైన గౌరవాన్ని కలిగి ఉన్నాడు. కిరీటం పెట్టడం అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు మన పట్ల చూపిస్తున్న గౌరవానికి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న అభిమానానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనము దేవుడు ఎందుకున్న ఏర్పాటు చేసుకున్న రాయల్ ప్రీస్ట్హుడ్ అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నాలుగోది మనం ఆలోచన చేస్తే, అవుట్ షైనింగ్ గ్లోరీ, అత్యున్నతమైన వైభవాన్ని కూడా దేవుడు మనకి కనుపరుస్తూ ఉన్నాడు. ఆ వచనంలో అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అపరంజి కిరీటము అన్న మాటను మనం ఆలోచన చేస్తే, ఫైన్ గోల్డ్ అని రాయబడింది. చాలా శ్రేష్టమైన బంగారంతో మనల్ని ఆయన కిరీటం పెట్టేవాడుగా, అది నిత్యమైన కిరీటంగా కనిపిస్తూ ఉంది. వాడబారని కిరీటంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఆ విధంగా కిరీటాన్ని మన తలల మీద దేవుడే పెట్టడానికి సిద్ధంగా ఉంటుండగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మమ్మల్ని మహిమ, ఘనత, ప్రభావాలతో మీరు గౌరవిస్తున్నందుకే నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.